ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుంద జ్యువెలరీలో నక్షి మేళా డిసెంబర్ 13 నుంచి 21 వరకు అన్ని స్టోర్స్ లో. గుడివాడలో మన అక్కినేని నాగేశ్వరరావు గారి పేరు మీద ఒక కళాశాల ఉంది. ఆ కాలేజ్ అంటే ఎప్పటి నుంచో ఉంది. ఇప్పుడు వజ్రోత్సవాలు అనమాట. కాలేజీ వజ్రోత్సవాల సందర్భంగా నాగార్జున గారిని ముఖ్య అతిథిగా పిలిస్తే ఆయన గుడివాడకు వెళ్ళడం జరిగింది. ఈ వేడుక మొత్తం 3 రోజులు ఉంటుంది. అయితే ఇక్కడ విషయం ఏంటంటే చాలామంది హీరోలు దాన ధర్మాలు చేయడం విన్నాం, కానీ నాగార్జున గారు చేసినట్టుగా వార్తలు ఎక్కువ ఉండవు. ఆయన చేస్తాడు, బట్ ఆఫ్ ఆఫ్ ద అంటే అందరికి చెప్పేలాగా ఇగో నేను చేశాను చూడు అన్నట్టయితే ఎప్పుడు చేయడు. నాగార్జున గారు అంటే సి నిన్న సండే బిగ్ బాస్ ఎపిసోడ్ మీరు చూస్తుంటే ఒక కొత్త హీరో సినిమాకి తమన్ మ్యూజిక్ అందించాడు. బిగ్ బాస్ వేదిక మీదుగా నాగార్జున పరిచయం చేశాడు. ఆ సినిమాకి నాగార్జున గారు వాయిస్ ఓవర్ కూడా ఇచ్చారు. న్యూ టాలెంట్ ఎప్పుడు ఎంకరేజ్ చేస్తారు నాగార్జున గారు. అన్నపూర్ణ స్టూడియోస్ పై నుంచి కూడా ఎంతోమంది హీరోలు వచ్చారు, ఎంతోమంది హీరోయిన్లు వచ్చారు, ఎంతోమంది టీవీ హీరోలు వచ్చారు, టీవీ హీరోయిన్లు వచ్చారు, బోల్డ్ అంతమంది టెక్నీషియన్లు బయటకు వచ్చారు. ఇప్పటికీ ఇంకా కాలేజ్లో చాలామంది చదువుకుంటూనే ఉన్నారు సినిమాకి సంబంధించిన కోర్సులు. వాళ్ళ పిల్లల సినిమాలు ఎలా ఉన్నా సరే, అంటే చాలామంది ఏం చేస్తారంటే వాళ్ళ పిల్లల మీద ఎక్కువ ఫోకస్ పెట్టి నా తర్వాత అనుకుంటారు. బట్ నాగార్జున గారు అలా కాకుండా వాళ్ళ పిల్లలతో సమానంగా ఔత్సాహిక కళాకారులను కూడా ప్రోత్సహిస్తా వాళ్ళని కూడా పెద్ద పెద్ద హీరోలుగా తీర్చిదిద్దుతూ ఉంటాడు. అండ్ ఈ క్రమంలో ఇంకో విషయం చెప్పాలి. రియల్ హీరో అంటే ఓ పక్క 500 కోట్ల ప్రాపర్టీ నేలమట్టం అయినా సరే ఎలాంటి బెరుకు లేకుండా మళ్ళీ బిగ్ బాస్ హౌస్కి వచ్చి పాపం వాళ్ళందరి ప్రాబ్లమ్ సాల్వ్ చేశాడు. ఇట్లా ఎన్నోసార్లు ఎన్నెన్ని ఎదురైనా సరే ఎప్పుడు మొహం మీద చిరునవ్వు అయితే అసలు కదలదు. నిన్న సండే రోజు ఆ అబ్బాయి కూడా మీకు ఏమైనా లవ్ అఫేర్లు ఉంటే చెప్పండి సరే స్టేజ్ మీద అడిగితే చాలా హుందాగా నవ్వి దాన్ని స్కిప్ చేశాడు. ఇట్లాంటి నాగార్జున గారు ఇప్పుడు ఆ కాలేజీ పిల్లలు అంతమందిని చూస్తున్నారు. అందులో ఎంతమందికి ఏవే టాలెంట్స్ ఉన్నాయో రేపటి రోజు వాళ్ళందరూ ఏమవుతారో తెలియదు. సో కొంతమందికి టాలెంట్ ఉన్నా కూడా కొంచెం అమౌంట్ ప్రాబ్లం వల్ల కూడా చిన్న చిన్న ఇబ్బందులు పడుతూ ఉంటారు కాలేజ్ టైంలో స్టూడెంట్స్ బేసిక్గా. అది అర్థం చేసుకొని అప్పుడెప్పుడో అక్కినేని నాగేశ్వరరావు గారు వచ్చినప్పుడు, అంటే అప్పట్లో 1,00,000 అంటే చాలా ఎక్కువే, 1,00,000 రూపాయలు విరాళంగా ఇచ్చాడు. ఇప్పుడు నాగార్జున గారు ఏం చేశారంటే 2 కోట్ల రూపాయలని స్కాలర్షిప్ రూపంలో ఆ పిల్లలందరికీ ఇద్దాము, యాజమాన్యానికి ఇప్పుడే చెప్తున్నాను అని చెప్పాడు. అలా గుడివాడలో నాగార్జున గారి సందడి మామూలుగా లేదు. అండ్ ఆ తర్వాత ఆ పిల్లలు కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. నాగార్జున గారు అంటే యూత్ని బాగా ఎంకరేజ్ చేస్తాడు. అందుకే కావచ్చు బిగ్ బాస్లో కూడా ఇప్పుడు ఇన్ని సీజన్స్ అయినా కూడా వాళ్ళందరికీ మెంటల్గా మోరల్ సపోర్ట్ ఇస్తా, వాళ్ళల్లో అంటే ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తే చాలా నీట్గా సాల్వ్ చేస్తా, వాళ్ళందరూ ఎదురు చూపులకు ఒక ఆన్సర్ ఇస్తా వస్తూ ఉంటాడు. అట్లా మనం బోల్డ్ అన్ని సీజన్స్ చూసాం. అలాగే ఇప్పుడు ఈ సీజన్ కూడా రన్ అవుతుంది. సడన్గా అంతమంది కాలేజ్ పిల్లల్ని చూడగానే మరి ఆయనకి ఏమనిపించిందో కానీ చాలా హ్యాపీగా గడిపాడు వాళ్ళతో. సో ఇప్పుడు ఈ వార్త వైరల్ అయిన తర్వాత నిజంగా హ్యాట్స్ ఆఫ్ అంటున్నారు అక్కినేని నాగార్జున గారిని చూసి. రేపటి రోజు మళ్ళీ వజ్రోత్సవాల తర్వాత మళ్ళీ ఇంకేదన్నా ఈవెంట్ ఉంటే నాగ చైతన్య వెళ్ళి ఇంకేం చేస్తాడో మనం అందరం వేచి చూడాలి. థ్యాంక్ యూ సో మచ్.